తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రాంతీయ సెంటిమెంట్ మరియు జాతీయవాదంపై సాగుతున్న చర్చ ఇప్పుడు సరికొత్త సైద్ధాంతిక యుద్ధానికి దారితీసింది. ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లోనూ డొల్లతనాన్ని ఎండగడుతూ చారిత్రక ఆధారాలు, దేశ ఆర్థిక సమీకరణాలను తెరపైకి తెచ్చి కేటీఆర్ సంధించిన బాణాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టిన కేటీఆర్ 3 ప్రధాన అంశాలు లేవనెత్తారు. మొదటిగా, నాటి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు వేరుబారాలని, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని, అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ప్రాణత్యాగం చేశారని, మరి పవన్ కళ్యాణ్ దృష్టిలో అది కూడా ఉగ్రవాదంతో సమానమైన ప్రాంతీయవాదమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇక రెండవది, జాతీయవాదం ముసుగులో కేంద్రం చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదాన్ని కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణకు రావాల్సిన అంతర్జాతీయ పెట్టుబడులను, గ్లోబల్ కంపెనీలను బలవంతంగా గుజరాత్కు తరలించకపోతుంటే ఆ వివక్షను ప్రశ్నించకుండా ఇక్కడి ప్రజలు తమ హక్కుల కోసం మాట్లాడితే ఉగ్రవాదం అనడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. ప్రధాని మోడీ యావత్ దేశానికి పీఎంగా కాకుండా కేవలం గుజరాత్కు మాత్రమే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న తీరు పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా అని కేటీఆర్ నిప్పులు జరిగారు. ఒక ప్రాంత ప్రజలు తమ అస్తిత్వం, తమకు జరిగే ఆర్థిక అన్యాయంపై గళమెత్తితే దానికి ఉగ్రవాదం రంగుపోయడం పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరియు కేంద్రం చూపిస్తున్న గుజరాత్ పక్షపాతాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ సంధించిన ఈ ప్రశ్నలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జాతీయవాద సిద్ధాంతాన్ని డిఫెన్స్ లో పడేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంచలన సవాల్పై జనసేన నుంచి ఎలాంటి కౌంటర్ రాబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు, మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో, మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే, పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం, ఇంకో మాట చాలా విచిత్రమైన మాట